హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకర్ చార్మి. సో ప్రజెంట్ ఇక్కడ మీకు వెనకాల కనిపిస్తున్న పిక్చర్ చూడండి, జోగి రమేష్ గారికి సంబంధించింది. ఇది జోగి రమేష్ ఆయన ప్రజెంట్ ఆయన ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఇంట్లో ఎవరు లేరంట ఆ టైంలో. కానీ ఆయన ఇంటి దగ్గరికి కొంతమంది అబ్బాయిలు బండ్ల మీదను ఒక చిన్న స్కూటీస్ టైప్ వాటిలో వచ్చి రాళ్ళ దాడి చేశారంట మొత్తం ఇంటి పైన. ఆల్రెడీ ఎప్పుడైతే ఈసారి ఓడిపోయారని తెలిసిందో అప్పుడు ఇంటి చుట్టూ ఫెన్సింగ్ అయితే ముందు నుంచే ఉంది. ఈ చూడొచ్చు మనం, ఈ ఫెన్సింగ్ ఏదైతే ఉందో ఇదంతా ఈ ఫెన్సింగ్ ముందు నుంచే ఉంది. కానీ ఎప్పుడైతే సడన్గా ఆయన బయటకు వస్తున్న టైంలో రాళ్ళ దాడి జరిగింది. అసలు థ్యాంక్ గుడ్నెస్ ఆయన లేరు అని చెప్పేసి చాలామంది ఫీల్ అవుతున్నారు. బట్ ఆయన అక్కడే ఉన్నారు. ఇంట్లో దానికి సంబంధించిన వేరే ఇంటి సభ్యులు ఎవరైతే లేరు, అది చూసిన వెంటనే అక్కడ పోలీసులు సిబ్బంది ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరూ ముందుకు వచ్చి ఎవరు ఏంటి అనేది ఆరా తీస్తే కొంతమంది అబ్బాయిలు పెద్ద పెద్ద రాళ్ళని తీస్తూ ఇంటిపైకి పడేయడం జరిగింది. మంత్రిగా చేసిన ఆయనకి ఇప్పుడు ఓడిపోయిన దానికి ఇప్పుడు ప్రజెంట్ ఆయనకి ఇలాంటి దుస్థితి రావడం అని చెప్పేసి అటు ఏపీకి సంబంధించి చూసుకున్నప్పటికీ కూడా ఒక విధమైన వరస్ట్ సిచ్యువేషన్ అనే చెప్పొచ్చు. ఎందుకంటే ఈ విధంగా రాళ్ళ దాడి చేసే అంత కోపం ప్రజలలో నింపేశారని చెప్పొచ్చు. అటు ఏపీ ప్రజలలో చాలామందికి అసలు వైఎస్ఆర్సీపీ వాళ్ళని చూస్తేనే కొట్టేయాలి, రాళ్ళు వేసేయాలి, అసలు ఏది దొరికితే చేతికి అలా పడేసేయాలి వాళ్ళ మొహం పైన, వాళ్ళు అసలు ఇంటి దగ్గరికి కూడా రానివ్వద్దు వీళ్ళని అనే ఉద్దేశంతో ఉన్నారు. మొత్తంగా ఇక్కడ మనం ఈ ఫెన్సింగ్ లేకపోయి ఉంటే ఎవరైతే ఇంటి దగ్గర అక్కడ వాచ్మెన్ ఉన్నా ఎవరున్నా కూడా పక్కా వాళ్ళకి చాలా అంటే చాలా తీవ్రంగా దెబ్బలు తగిలాయి. కానీ అది ఎవరు ఏ పార్టీ ఉద్దేశించి పంపించిందో మనకు తెలియదు. కానీ చాలా మట్టుకు అందరూ ఏంటంటే ఎవరైతే జనాలలో వైఎస్ఆర్సీపీ పైన వ్యతిరేకత ఉందో వాళ్ళందరూ ఆయన ఇంటికి వచ్చి, జోగి రమేష్ ఇంటికి వచ్చి రాళ్ళ దాడి చేశారని చెప్పేసి తెలుస్తోంది. మరి మీరు ఈ పిక్చర్స్ ఖచ్చితంగా చూస్తే ఇక్కడ ఫెన్సింగ్ మీకు కనిపిస్తుంది. ఇక్కడ ఉన్న ఈ పోలీస్ అయినా ఇద్దరు పోలీసులు అక్కడ ఎవరెవరైతే ఉండేనో వాళ్ళ ఇద్దరు స్పాట్ రియాక్ట్